హైదరాబాద్లో సివిల్ మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో జరిగిన ఈ మాక్ డ్రిల్లో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై అవగాహనకు మాక్ డ్రిల్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 నిమిషాల పాటు సైరన్ మోగింది. హైదరాబాద్లోని ప్రధాన కూడళ్లలో సైరన్లు మోగాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే ప్రజలు పాటించాల్సిన నియమాలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ పోలీసులు సిబ్బంది వివరించారు. సిటీలోని 4 ప్రాంతాల్లో నుంచి కొనసాగిన మాక్ డ్రిల్స్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. మరోవైపు మాక్ డ్రిల్లో భాగంగా ఫైరింగ్ జరిగినట్లుగా శబ్దాలు వినబడడం, కొందరు సంఘ విద్రోహ శక్తులు కాల్పులు జరుపుతుండడం, ఒక భవనంలోకి వెళ్లి కాల్పులు జరిపితే అక్కడ ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నట్లుగా విజువల్స్ ను మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. డిఆర్డీఏ సమీపంలోని ఓ కాలనీలోని 24 అంతస్తుల భవనంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎలా సురక్షితంగా కాపాడాలనే అంశాన్ని వివరించారు. అక్కడ ఫైర్ ఇంజన్లను మోహరించారు. మొత్తంగా 12 శాఖల అధికారుల సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాల్పుల్లో గాయపడిన వారిని తోటివారి సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలనే అంశంపై అవగాహన కల్పించారు. Law and order, medical and health services, fire and disaster management, NDRF, SDRF, revenue, GHMC, municipal administration, మరియు ఇతర డిపార్ట్మెంట్స్ చెందిన అధికారులు, ఎనర్జీ, ట్రాన్స్కో వారందరూ కూడా ఆ ప్రాంతానికి తరలి వెళ్ళి అక్కడైతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, ఎవరైతే ఈ దాడుల్లో క్షతగాత్రులయ్యారో వారిని అక్కడ నుండి స్ట్రెచర్స్ పైన తరలించడం, ఎక్కడైతే ఫైర్ అంటుకుందో, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా అగ్నిని అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అంబులెన్సెస్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి, రావడానికి వెళ్ళడానికి ఏదైతే ట్రాఫిక్ పోలీస్ ద్వారా క్లియరెన్స్ వారు ఇవ్వదలిచిందిగా మేము ముందే చెప్పాము, వారు కూడా ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఈ అంబులెన్స్ కానివ్వండి, ఫైర్ టెండర్స్ కానివ్వండి కూడా వారందరికి ఈ వాహనాలు అన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చి పంపించడం, లా అండ్ ఆర్డర్ పోలీసు చుట్టుపక్కల ఉండి ప్రజల్ని అదుపు చేయడం, కంట్రోల్ చేయడం అనేది ఈరోజు జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ద్వారా అక్కడ ఫస్ట్ ఎయిడ్ అందించడం, ఎవరైతే క్షతగాత్రులు అయ్యారో వారిని కాపాడుకోవడం, స్ట్రెచర్స్ పైన షిఫ్ట్ చేయడం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా, ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది. సో ఇదంతా కూడా ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదొక సన్నాహక చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. దీని గురించి ఎవరు కూడా భయభ్రాంతులయ్యే అవసరం ఏమి లేదు. ఇది జస్ట్ ఒక ప్రికాషనరీ మెజరు, ఒక ప్రిపరేటరీ మెజరు, సన్నాహక చర్య. ఈ మాక్ డ్రిల్ మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చేయడం జరిగింది.